హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ అయితే నామినేషన్ ఎపిసోడ్. మంచి మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. అలాగే నాకేమనిపించిందంటే శ్రీజ గారికి ప్రియా గారికి ఈక్వల్గా ఈ సెలబ్రిటీస్లో రితు గారే మాట్లాడగలరేమో అనిపించింది. అంటే లైక్ వాళ్ళు మాట్లాడే ఆ పిచ్కి కానివ్వండి ఆర్ టోన్కి ఈక్వల్గా రితు గారే మ్యాచ్ చేయగలరేమో అనిపించింది. సో నాకైతే అంటే ఓకే, రితు గారివి కొన్ని మిస్టేక్స్ చేశారు లాస్ట్ వీక్ చూసుకుంటే, కొన్ని నెగిటివ్ యాంగిల్లోనే వచ్చినాయి మనకి చూసుకుంటే. బట్ ఇవాళ అయితే ఓకే, అట్లీస్ట్ ఓకే. అటువైపు అసలు ఈ సెలబ్రిటీస్ ఎవరు వాళ్ళతో అసలు మ్యాచ్ చేయడానికి కూడా రెడీగా లేరు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్కి. సంజన గారు కూడా ఆమె పాయింట్స్ చెప్పేసి నేను నీతో వాదించలేనని చెప్పి వెళ్ళిపోతుంటే రితు గారు ఒకళ్ళే వచ్చి బాగానే మ్యాచ్ చేశారు కూడా, వాళ్ళకి కొంచెం అనిపించింది. అండ్ కొన్ని నామినేషన్స్లో ఇవాళ సెలబ్రిటీస్ స్ట్రాటజీ బాగా ప్లే చేశారు అనిపించింది. అంటే ఫస్ట్ వీక్లో ఎలా అయితే వీళ్ళందరినీ నామినేషన్స్లో పెట్టాలని కామనర్స్ ఎలా ట్రై చేశారో వీళ్ళు ఇప్పుడు అదే చేశారు. బట్ దానికి వీళ్ళు అది కూడా అన్నారు, కామనర్స్ అన్నారనమాట, మమ్మల్ని అందరినీ పెట్టాలని చేశారు అన్నట్టు అన్నారు. బట్ దానిలో తప్పేముంది అనిపించింది నాకు. ఫస్ట్ వీక్ వాళ్ళు చేసిందే కాబట్టి నాకేం తప్పుగా అనిపించలేదు. సో ఇది బాగా అనిపించింది ఇవాళ. సో ఇంకా కొంచెం మారాలేమో అనిపించింది శ్రీజ గారు ప్రియా గారు. బట్ బెటర్ అనిపించింది ఇంతకుముందు వీక్స్తో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సో ఇక్కడ తనుజ గారు ఉన్నారు, అదే ఇమాన్యువల్ గారు వచ్చి అడుగుతారనమాట, బెడ్ షేర్ రితుతో చేసుకుంటావా అంటే, ఆల్రెడీ నేను ఫ్లోరా గారు బెడ్ షేరింగ్ చేసుకుంటున్నామంటే, ఇంకా ఫ్లోరా గారు జైల్లో ఉన్నారు కదా, వచ్చేంత వరకు అట్లీస్ట్ మీ ఇద్దరు షేర్ చేసుకుంటారా అన్నట్టు అడిగితే, సుమన్ గారు గుర్క పెడుతున్నారు, సో అందుకని అని ఇమాన్యువల్ అంటారనమాట. సో ఇక్కడ తనుజ గారు నేను చేసుకోను, తనతో షేర్ చేసుకోను అన్నట్టు అంటారు. రితు గారుతో ఇష్యూస్ అయినాయి కదా. సో బట్ కానీ వెంటనే కలిసిపోయారండి తర్వాత. అంటే ఓకేలేండి, కలిసిపోవడం తప్పని నేను అన్ను. బట్ ఇక్కడ నేను తనతో బెడ్ షేర్ చేసుకోను అంటే బాగా కోపంగా ఉన్నారు వీళ్ళిద్దరికీ అన్న. ఇంకా ముందు ముందు గొడవలు జరుగుతాయేమో అన్నట్టు అనుకున్నా. అంటే గొడవలు అంటే గొడవలు కాదు, వీళ్ళు ఇంకా కలవరేమో అన్నట్టు అనుకున్నా. బట్ వెంటనే కలిసిపోయారు. అంత కోపం లేదు కదా రితు గారి మీద, అంత ఏముంది ఇంకా అనేది, బెడ్ షేర్ చేసుకోను అన్నట్టు అనిపించింది. సో ఇంకా సుమన్ గారు అలా అయితే నా బెడ్ పక్కనే కదా, నాకేం అయినా అంత గురికేం రావట్లేదు, ఇంకా సంజన గారు పెడతారు గురిక అన్నట్టు అంటారు అనమాట తనుజ గారు. సో ఇంకా ఫ్లోరా గారినేమో జైల్లో పెడతారు. ఇక్కడ జైల్లో పెట్టేటప్పుడు జస్ట్ ఒక సీన్ కట్ చేస్తారనమాట. ప్రియా గారు తనుజ గారు ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉన్నట్టు, హగ్ టైప్లో ఉన్నట్టు, అది బాగా అనిపించింది. ఎప్పుడు మనకి ప్రియా గారిది వేసేది కూడా కొంచెం ఇలాంటివి వేయరండి, మా అరిచేవి ఆర్ ఇలాంటి సూట్ పూట్ మాటలు అనేవి వేస్తారు. ఇలాంటివి కూడా వేస్తే ఓకే, ఆలో కూడా ఒక సైడ్ మంచి సాఫ్టర్ సైడ్ బయటపడిద్ది కదా అనిపించింది. సో అది నిజంగానే వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం అట్లా నాకు బాగా అనిపించింది. ఇక్కడ రితు గారు ఏడుస్తూ ఉంటారండి. రితు గారు ఏడ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడతారు, నాకు అదేమో అర్థం కాదు ఆ మాట్లాడేది. ఇక్కడ బర్నీ గారు కొంచెం అదే ఏడుస్తుంటే కళ్ళు తుడుస్తూ ఉంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ తుడుస్తాడు. ఏమైందమ్మా, ఎందుకమ్మా, అమ్మో ఏంటో అది. సో ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఐ మీన్ ఇమిటేటింగ్ కాదు, అదొక్కటే అర్థమైంది నాకు. ఆ ముందు మాట్లాడింది నాకు ఏం అర్థం కాలేదు రితు గారు మాట్లాడేది. సో ఇక్కడ కొంచెం ఫీల్ అయినట్టున్నారు. పవన్ కళ్యాణ్ అయితే కొంచెం కన్సోల్ చేశారనమాట. నెక్స్ట్ తనూజ గారికి రితు గారికి డిస్కషన్ జరిగిందండి. ఇక్కడ తనూజ గారు హానెస్ట్గా చెప్పారండి. హానెస్ట్గా అంటే
రితు గారికి ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలో అలాగే ఇచ్చారు అనిపించింది. ఇప్పుడు తన సిచ్యువేషన్కి ఒక మంచి ఫ్రెండ్ లాగే ఇచ్చారు చెప్పాలంటే. తను ఏడుస్తుంటే వచ్చి హగ్ చేసుకున్నాక ఇంకా ఇద్దరు కూర్చొని చెప్తారు తనుజ గారు, నువ్వు సపోర్ట్ చేయి కాదనట్లా. ఎక్కడ సపోర్ట్ చేయాలి, మనం ఏదైనా ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు అట్లా చేయాలి. అలానే ఇలా ఆడియన్స్కి బ్యాడ్ అవ్వద్దు కదా, నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు, నీకు కమిట్మెంట్స్ ఉన్నాయి, అసలు నీ మైండ్లో ఏం తిరుగుతుంది, ఇది ఫేవరెటిజం లాగా ఉంది, లేదు నువ్వు కూడా నమ్మకపోతే ఎలా, ఐ స్వేర్ నేను అసలు అలా చేయలేదు, నేను చూడలేదు డిమాన్ పూసేది అన్నట్టు చెప్తారు రితు గారు. సో నీకు కమిట్మెంట్స్ ఉన్నాయి, మీ అమ్మ అన్న వీళ్ళ గురించి ఆలోచించు, ఇక్కడికి వచ్చి గేమ్ స్పాయిల్ చేసుకోక అన్నట్టు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలో అలాంటిదే ఇచ్చారు. ఇక్కడ ఓకే రితు గారు అన్నట్టు అది ఒకవేళ ఆమె డిమాండ్ పవన్ రాసేది చూడకుండానే అది అలా జడ్జ్మెంట్ ఇచ్చేసారు అనుకుందాం. బట్ బయటికి అలా పోర్ట్రే అవుతుంది కాబట్టి అలా పోర్ట్రే అవ్వకుండా తన ఇమేజ్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ కూడా తనదే కదా. సో మనం ఎలా బిహేవ్ చేస్తే మన ఇమేజ్ బయట ఎలా పోర్ట్రే అవుతుంది అనేది మనం ఇప్పుడు సరిగ్గా ఆమెకి నెగిటివ్ అవుతుందండి. సో మన ఇమేజ్ని మనం రీసెట్ చేసుకోవాలి, పాజిటివ్ వేలోకి తీసుకెళ్ళాలి. సో గేమ్ చేంజ్ చేసుకోవాలి ఆమె, ఇంకా అది నెగిటివ్గా వెళ్తుంది అన్నప్పుడు. పోనీ వాళ్ళిద్దరికి అదో ఫ్రెండ్షిప్ బాండ్ అనుకుందాం, డిమాండ్ పవన్ గారికి రితు గారికి. అది బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ వెళ్తుందో పాజిటివ్ వెళ్తుందో ఆమెకు తెలీదు. ఒకవేళ ఇప్పుడు ఇది చూపించిన దాన్ని బట్టి, మనకి ఈ వీడియో ప్లే చేసిన దాన్ని బట్టి ఆమెకు అర్థమైంది, ఓకే ఏంటి ఇది డిమాండ్ పవన్కి ఏదైతే కెప్టెన్సీ వచ్చిందో దానికి నేను ఏదో అతనికి అన్ఫెయిర్గా చేసి గెలిపించినట్టు వచ్చిందని బయటకు పోర్ట్రే అయినట్టు క్లియర్గా ఇది పిక్చర్ వచ్చేసింది వాళ్ళకి వీకెండ్లో. సో ఇది తప్పుగా వెళ్తుందేమో అని ఒక ఐడియా తెచ్చుకొని ఆమె గేమ్ మార్చుకోవడం బెటర్. అది కరెక్ట్గా వెళ్ళుండి పాజిటివ్గా వెళ్ళుంటే ఆమె అది కంటిన్యూ చేసిన ఫైన్. ఇప్పుడు కంటిన్యూ చేయొద్దు అనట్లేదు, బట్ ఇలాగా లైక్ గేమ్లో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఆర్ ఏదైనా ఇలాంటివి ఇన్వాల్వ్ అయ్యేవి అవ్వకుండా చూసుకోవడం బెటర్ ఆమె. సో గేమ్ ఇప్పుడు తనూజ గారు ఉన్నారండి, తనూజ గారు కూడా కొన్ని చేస్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడటం కానివ్వండి ఆర్ ఇలాంటివి చేస్తున్నారు. బట్ గేమ్లో అట్లీస్ట్ ఆమె అది ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పటి వరకు అయితే మనకు అలాంటివి లైక్ అలా చేయలేదు ఆమె. అంటే దీనికి లింక్ అయ్యేలాగా ఏది చేయాల, గేమ్కి అండ్ అలాంటి ఒక ఫ్రెండ్షిప్కి లింక్ అయ్యేలాగా చేయాల. సో ఎయిదర్ ఆ వేలో తీసుకెళ్ళాలి. సరే పాజిటివ్ అవుతుందంటే ఓకే ఫైన్, అది నెగిటివ్ అవుతుంది అన్నట్టు చూపించారు. సో జాగ్రత్తగా ఉండడం బెటర్. ఐ మీన్ జాగ్రత్త ఇన్ ద సెన్స్ ఫ్యూచర్లో ఇలా గేమ్లోకి ఈ ఫ్రెండ్షిప్ అనే బాండ్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండటం బెటర్. ఆర్ అసలు దాన్ని డిస్కంటిన్యూ చేయడమే బెటర్. డిస్కంటిన్యూ అంటే లైక్ డైరెక్ట్గా మాట్లాడుకోవద్దు ఇట్లేం అంత లేదు, కానీ ఇప్పుడు వెళ్ళేంత క్లోజ్గా కాకుండా కొంచెం తగ్గించుకోవడం బెటర్ అది. సో నేను చూడలేదు చేయలేదు అట్లా అంటారు. సో ఇక్కడ రితు గారు కూడా ఇంకొకటి అండి, ఆమె స్ట్రాంగ్గా మాట్లాడగలరు. సో యాక్చువల్లీ ఇది లేకపోతేనే ఇంకా గేమ్ అట్లీస్ట్ బయటకు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. నాకు ఎందుకు అనిపించింది అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టగలిగారు. ఈ వీక్ శ్రీజ గారితో కానివ్వండి, ప్రియా గారితో కానివ్వండి, ఆమె స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నారు. లాస్ట్ వీక్ కూడా వీళ్ళలో కామనర్స్లో సెలెక్ట్ చేసి రమ్మంటారు కదా కెప్టెన్సీ టాస్క్కి. అప్పుడు వీళ్ళు ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పడతారు, శ్రీజ గారు ప్రియా గారు మమ్మల్ని ఎందుకు చేయలేదు అన్నట్టు పడతారు. అప్పుడు రీతు గారే గట్టిగా వాళ్ళకి మాట్లాడగలుగుతారు. సో ఇది పక్కన పెట్టి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే కొంచెం
ఆ గేమ్ అనేది ఫోకస్లోకి వస్తుంది, ఈ అదర్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యి. సో ఇంకా ఇంకా తనూజ గారు అయితే చెప్తారు, సరే నువ్వు చూడలేదు ఆర్ ఏదైనా ఓకే ఫైన్, బట్ ఇది ఇలా జరిగింది కాబట్టి చూసుకో అన్నట్టు చెప్తారు. అండ్ నాకైతే నేను దీన్ని అయితే ఏమి క్యారీ ఫార్వర్డ్ చేయను ఈ విషయాన్ని అన్నట్టు చెప్తారు తనూజ గారు. తనని లైక్ ఫోర్గివ్ చేసినట్టే మాట్లాడతారు. సో నెక్స్ట్ డే కూడా కలిసిపోతారు, మామూలుగానే ఉంటారు వాళ్ళు ఇద్దరు కూడా. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ కామనర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, లాండ్రీ మనం ఎందుకులే ఎక్కువ ఎక్కువ అని ఒక జత 2 జతలు వేసేవాళ్ళం, ఏం ఉతుకుతారులే అన్నట్టు, వీళ్ళు 9 మంది ఉన్నారు, మనకి ఎన్నెన్ని వస్తాయో అన్నట్టు మాట్లాడుకుంటారు. శ్రీజ గారు అయితే టీ గిన్నె అయితే అసలు కడుగుతూనే ఉన్న, టీలు కడగడం తాగడం అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఇక్కడ ప్రియా గారు ఇప్పుడు అర్థమవుతుందా రితు బాధ నీకు అన్నట్టు అంటారు అనమాట. నడువు నొప్పి వస్తుంది, రితు గారు కూడా ఒకసారి అంటారు నాకు నడువు నొప్పి వస్తుంది. అది కూడా ఎప్పుడు మనీషో ఎవరు పాయింట్ చేస్తారు, నువ్వు తింటా అదేంటి వర్క్ అని వచ్చి అక్కడే కూర్చుంటున్నావు, నాకు నడువు నొప్పి వచ్చి కూర్చుంటున్నా అని చెప్తారనమాట. ఆబ్వియస్లీ యూటెన్సిల్స్ కడుగుతుంటే నడువు నొప్పి అయితే వస్తుందండి. సో ఇంకా ఫస్ట్ డే నైట్ టెనెంట్స్గా కష్టంగా ఉన్నట్టుంది శ్రీజాక్ అన్నట్టు అంటారు ప్రియా గారు. సో ఇట్స్ ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళకి కొంచెం అర్థమవుతున్నట్టున్నాయి, వాళ్ళు బాగానే చేయగలిగారని ప్రియా గారే 2-3 సందర్భాల్లో అంటారు, కుకింగ్ విషయంలో కానివ్వండి వీటిల్లో మేము మీ అంత లెవెల్కి మ్యాచ్ చేయలేమేమో అని వాళ్ళే అంటారు. బట్ ప్రీవియస్ నామినేషన్స్లో వాళ్ళే వాటిలో వంకలు పెట్టి నామినేట్ చేశారు. సో వీళ్ళు ఇప్పుడు ప్రియా గారు చెప్పిన దాన్ని బట్టి అయినా కానివ్వండి, మేము మీ లెవెల్కి మ్యాచ్ చేయలేమన్న పాయింట్కి కానివ్వండి, సో మనం చూసుకుంటే వీళ్ళు బాగానే చేశారు అట్లీస్ట్ వాళ్ళకి చేయగలిగిన దానిలో సెలబ్రిటీస్. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది, రాము ఇక్కడ బాగా డ్యాన్స్ చేసినట్టు అనిపించింది, ఆ పాట ఏదో వేశారు ఒక పాట. నెక్స్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఊడ్చుకుంటూ ఉంటే ఇక్కడ రితు గారు తనూజ గారు మళ్ళీ ఇది ఒక యాంగిల్ తీసుకొస్తారు, కంటెంట్ యాంగిల్, దీన్ని ఏమన్నాలో ఫ్రెండ్షిప్ అనుకున్నాం. సో తనతో మాట్లాడట్లేదంటే ఏంటి అన్నట్టు రితు అడుగుతారు, తనూజతో మాట్లాడట్లేదు ఏంటి అని, అంటే లైవ్లో అడుగుతారు, అదంతా కట్ చేసి చూపించారు. సో మాట్లాడట్లేదు ఏంటి అని నేను మాట్లాడుతున్నా కదా అన్నట్టు అంటారు పవన్ కళ్యాణ్. అక్కడ ఊచుకుంటుంటారులేండి, ఆయన క్లీనింగ్ డ్యూటీ ఇచ్చినట్టున్నారు. సో వీళ్ళకి ప్రియా శ్రీజ వీళ్ళకి ఏదో స్టోరీ చెప్పారంట, వీళ్ళకేమో మొత్తం చెప్పలేదంట, అంటే వాళ్ళకేమో మొత్తం చెప్పాం, మాకు మొత్తం చెప్పలేదు, మాకు ఇప్పుడే చెప్పు మొత్తం అన్నట్టు అడుగుతూ ఉంటారు. ఆ స్టోరీ మొత్తం నేను క్లీన్ చేసుకోవాలి అన్నట్టు అంటారనమాట ఆయన. ఈలోపు డీమన్ పవన్ వచ్చి వాళ్ళందరూ గంట నుంచి ఉన్నావు ఇక్కడ అంటున్నట్టు అన్నారు, క్లీన్ చేశాక వస్తాడని చెప్తారు డీమన్ పవన్. అక్కడ ఎవరు చేస్తారు, నువ్వు చేస్తావా అన్నట్టు ఇట్లా డీమన్ పవన్ అంటారు వీళ్ళతో, రితుతో తనూజతో. తనూజ కోప్పడుతున్నావేంటి, కోపం కాదు అందరూ చెయ్యాలి కదా మరి వర్క్ అన్నట్టు అంటారు. ఇంకా ఇక్కడ రితు డీమన్ ఫస్ట్ సారీ చెప్పు, నువ్వు సారీ చెప్పు వెళ్ళు, నిన్నేమన్నా అన్నానా నేను, నువ్వు నా మీద ఎందుకు అరిచావు అన్నట్టు అంటారు అనమాట. ఇక్కడ ఈరోజు రేపు ఎల్లుండి అరవకూడదు నా మీద, కావాలంటే ఆ తర్వాత ఎల్లుండి అరవచ్చు అన్నట్టు అంటారు. ఆ తర్వాత ఏముంది, తర్వాత క్యాప్టెన్ నుంచి దిగిపోతాడన్నా అనుకున్నా, మరి ఎందుకో. సో నాతో మాట్లాడకపోయినా పర్లేదు, ఇక్కడ డీమన్ పవన్ అంటాడు ఫస్ట్ వర్క్స్ కానిచ్చేసాక తర్వాత ఎంతసేపు అయినా కూర్చోపెట్టుకొని మాట్లాడించుకోండి, కావాలని నాతో మాట్లాడకపోయినా పర్లేదు అన్నట్టు అంటాడు. ఇక్కడ నేను అనుకున్నా ఓకే ఈయనతో మాట్లాడట్లేదని ఏమైనా ఫీల్ అవుతున్నాడా ఏంటి అనుకున్నా, నేనేం అనుకోను అన్నట్టు అంటాడు. ఇంకా ఇక్కడ సంజన గారు ఏదో దొంగతనంగా ఫ్లోరా గారికి ఇస్తారండి, ఇక్కడ చీర అడ్డం పెట్టి తినమంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి చూసేసరికి వేడిగా ఉందని చీర అడ్డం పెట్టాను, చాలా ఎండగా ఉంది కదా, ఎండ రాదని అంట. సో ఇంకా ఇక్కడ
సంజన గారు ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు నిన్న ఫ్లోరా గారికి బోరింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకా జైలు నుంచి బయటికి తీసుకొస్తారు ఫ్లోరా గారిని. ఇంకా అక్కడ సంజన గారు అంటూ ఉంటారు, డెమాన్ మాయమైపోతే రితు కూడా మాయమైపోద్ది, ఇద్దరు ఉండరు అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా ఓనర్స్ని పిలుస్తారు. ఇప్పుడు మొదలైద్దండి కెప్టెన్సీ టాస్క్. ఓనర్స్ని సోఫాలోకి పిలుస్తారు, టెనెంట్స్ని యాక్టివిటీ ఏరియాలోకి పిలుస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఓనర్స్ అంటే అదే ఫస్ట్ మన టెనెంట్స్ అంటే కామనర్స్కి 5 మందిని నామినేట్ చేయమంటారు. 4 ఓనర్స్ ఉండాలి, ఒకళ్ళు టెనెంట్ ఉండాలని చెప్తారు. ఫస్ట్ ఓనర్స్తో స్టార్ట్ చేద్దాం, అంటే ఈ సెలబ్రిటీస్తో స్టార్ట్ చేద్దామని 4 సెలెక్ట్ చేస్తారు. సుమన్ గారిని, సంజన గారిని, సుమన్ గారు, సంజన గారు, ఫ్లోరా గారు, రితు గారు, వీళ్ళు 4 సెలెక్ట్ చేస్తారు సెలబ్రిటీస్లో. రీజన్స్ ఏంటంటే ఫస్ట్ సంజన గారికి ఏమైందంటే హరీష్ గారు చెప్తారనమాట రీజన్స్ ఆయన చెప్తారు. గుడ్డు విషయం నాకేమి ఆమెతో ప్రాబ్లం లేదు, అది నేను అసలు లైట్ తీసుకున్నాను. నాకు ఆమెతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆమె కెప్టెన్ అవ్వగానే ఫ్లోరా గారితో బిహేవ్ చేసిన తీరు నాకు నచ్చలేదు, పర్సనల్గా వెళ్ళిపోయారు. అలాగే నేషనల్ టెలివిజన్లో నన్ను నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూసారు, అది కూడా నాకు నచ్చలేదు. నెక్స్ట్ సుమన్ గారు గాజులు వేసుకోండి అని అనడం కూడా నాకు నచ్చలేదని చెప్పారు. ఈ 3 రీజన్స్లో ఫస్ట్ది ఫ్లోరా గారికి అట్లా లగేజ్ తెమ్మనడం తప్పే. బట్ ఇప్పుడు ఫ్లోరా గారు, సంజన గారు కలిసిపోయారు, వాళ్ళిద్దరు అసలు తోడు దొంగల్లాగా తయారయ్యారు. సో ఇది ఇప్పుడు వ్యాలిడ్ కాదన్న ఒపీనియన్. అక్కడ సంజన గారు తప్పుగానే బిహేవ్ చేశారు, బట్ వ్యాలిడ్ కాదు ఇప్పుడు అది. ఎందుకంటే అసలు అయిన ఫ్లోరా గారే ఇప్పుడు ఆమెతో కలిసిమెలిసి తిరుగుతున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ వ్యాలిడ్. నెక్స్ట్ నేషనల్ టీవీలో ఆయన్ని అనడం అనేది అది ఆయన పాయింట్, ఐ విల్ అగ్రీ ఫర్ దట్, అది వ్యాలిడ్ పాయింట్, ఐ విల్ అగ్రీ. నెక్స్ట్ సుమన్ గారు గాజులు వేసుకోవడం కూడా డెఫినెట్లీ రాంగ్. బట్ అక్కడ సుమన్ గారికి సారీ చెప్పారంట, కాళ్ళు కూడా పట్టుకున్నారంట, సుమన్ గారు దాన్ని యాక్సెప్ట్ కూడా చేశారంట. సో ఇది కూడా వ్యాలిడ్ అవ్వదు. అప్పుడు డెఫినెట్లీ రాంగ్ అనడం, బట్ ఆమె దానికి మిస్టేక్ యాక్సెప్ట్ చేసి అవతల మనిషి ఫర్గ్యూ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్స్ వ్యాలిడ్. సో ఇక్కడ హరీష్ గారు చెప్పిన 3 పాయింట్స్లో ఒకటే నేను ఆయన అన్న విషయానికే అగ్రీ చేస్తాను. మిగిలిన 2 విషయాలు ఎవరినైతే అన్నారో వాళ్ళే యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ వ్యాలిడ్. నెక్స్ట్ శ్రీజ గారు కూడా మళ్ళీ ఈ సుమన్ గారు గాజులు వేసుకొని కూర్చోండి మీరు అన్న విషయమే తీసుకొస్తారు. అది సేమ్ నా స్టాండ్ అయితే అదేనండి. సుమన్ గారే యాక్సెప్ట్ చేసేసినప్పుడు, కాళ్ళు కూడా పట్టుకున్నప్పుడు సుమన్ గారే యాక్సెప్ట్ చేసేసినప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్స్ రాంగ్. అంటే అనడం రాంగ్, బట్ దాన్ని కంటిన్యూ చేయడం అక్కర్లేదని. సో ఫుడ్ విషయంలో కెప్టెన్సీలో అన్నిట్లో ఫేర్గా లేరు అన్నట్టు మాట్లాడారు. సో ఇక్కడ కెప్టెన్సీలో ఫుడ్ విషయంలో అంటే అక్కడ 2 people వెళ్ళిపోయారండి. బర్నీ గారేమో మెయిన్ ఓనర్ అయిపోయారు, ఇంకా ఈమెవరు సృష్టి వర్మ గారు వెళ్ళిపోయారు. సో అడ్జస్ట్మెంట్స్ చేద్దామంటే సుమన్ గారి మీదేమో బిగ్ బాంబ్ పడింది. సో బట్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు. నేను ఇది ఒక ఎపిసోడ్లోనే చెప్పాను, సుమన్ గారిని ఎంతసేపటికి కుకింగ్లో పెడదామని చూశారు, బిగ్ బాంబ్ పడిన సుమన్ గారి మీద కుకింగ్లో పెడదామని చూశారు. ఇన్స్టెడ్ సుమన్ గారిని క్లీనింగ్లోనే ఉంచి ఈమె కుకింగ్లో హెల్ప్ చేసి ఉంటే బాగుండేదని కూడా అన్నా సంజన గారే. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయితే క్రియేట్ అయినాయి సంజన గారి వల్ల. సో యాక్సెప్ట్ చేయొచ్చు ఈ పాయింట్ అయితే కెప్టెన్సీలో. సో ఒక పాయింట్ యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ సుమన్ గారి పాయింట్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ డీమన్ పవన్ ఏం చెప్తారంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగగానే అది పర్సనల్గా వెళ్ళిపోతారు, క్యారెక్టర్ని డీగ్రేడ్ చేస్తారు. ఇది మేబీ హరీష్ గారి విషయానికేమో ఇది అగ్రీ చేయొచ్చు. ఒకవేళ హరీష్ గారి విషయానికైతే ఎవరి మాట వినరు, నచ్చిందే చేస్తారు, ఆవిడ చేస్తే వ్యాలిడ్, వేరే వాళ్ళు చేస్తే ఇన్వాలిడ్. అబద్ధాలు ఆడి దాన్ని ఒప్పుకోరు కూడా, ఏదో ఒకటే అని దాన్ని కవర్ చేస్తారు.
ఇది కిచెన్లో చిన్న గొడవ ఇద్దండి. మొన్న సాటర్డే మనకి చూపించిన రోజు. సో అది చాలా చిన్న గొడవ. ఈ అబద్ధాలు అదంతా దానికే అన్నారు డీమన్ పవన్. సో అది నేను కన్సిడర్ చేయదలుచుకోవాలా. ఎవరి మాట వినరంటే ఇక్కడ కొంతమందిని వాళ్ళు ఏమని నామినేట్ చేస్తున్నారు, స్టాండ్ లేదు, ఎవరు పక్కన వాళ్ళు ఏది చెప్తే అది వింటున్నారని చెప్పి నామినేట్ చేశారు సుమన్ గారిని, ఫ్లోరా గారిని. అప్పుడు సంజన గారు ఆమె స్టాండ్ ఉంది, ఆమెకు నచ్చిందే చేస్తారంటే మళ్ళీ ఇది కాంట్రడిక్ట్ అవుతుంది నాకు ఇక్కడ. అది ఆమె గేమ్, ఆమె ఇష్టం, ఆమెకు నచ్చిందే చేస్తారు. అది తప్పు అయితే నువ్వు ఆ తప్పుని క్వశ్చన్ చేయాలి. అది బయట జనాలకి అది రాంగ్ అనిపిస్తే సంజన గారు ఈ వైపు ఉండరు, ఆర్ మీరు క్వశ్చన్ చేయడం రాంగ్ అనిపిస్తే మీ వైపు ఉండరు. సో ఇక్కడ ఆమెకు నచ్చింది చేస్తారనే బదులు డీమన్ పవన్కి ఏ విషయంలో ఆమె తప్పు అనిపించారో అది చెప్పుంటే అయిపోయేది అనిపించింది. సో హరీష్ గారి విషయంలో డీమన్ పవన్ చెప్పిన పాయింట్ కరెక్ట్. అబద్ధం ఇవన్నీ విషయంలో డీమన్ పవన్ చెప్పింది ఇన్వాలిడ్. అసలు ఆమెకు నచ్చింది చేస్తారంటే అందులో తప్పేం లేదు, ఎవరైనా వాళ్ళకి నచ్చిందే చేస్తారు. సో ఇది నా ఒపీనియన్. అండ్ ఇంకో విషయం ఏమనిపించిందంటే నాకు డీమన్ పవన్ని సంజన గారు ఫస్ట్ వీక్లో కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయమంటే డీమన్ పవన్నే సెలెక్ట్ చేస్తారు. సో ఆమెకు డీమన్ పవన్ మీద మంచి ఇంప్రెషనే ఉంది. బట్ ఈయనే ఆ రోజు కిచెన్లో కూడా మీరు ఎందుకు హెల్ప్ తీసుకుంటున్నారు అది ఇదని, అదే ఇమాన్యువల్ మీద ఆర్డర్స్ ఎందుకు వేస్తున్నారు, ఇమాన్యువల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమాన్యువల్ చెప్తాడు. సో అక్కడ కొంచెం ఆమెతో రూడ్గా బిహేవ్ చేశాడు. అదే మనసులో పెట్టుకొని ఇవాళ అబద్ధాలు ఆడుతున్నారు అది ఇదని అన్నారు. సో ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేశారు అండ్ డీమన్ పవన్ మీద ఆమెకు మంచి ఇంప్రెషనే ఉన్నప్పుడు అనవసరంగా ఎందుకు ఆమెతో నెగిటివ్ ఇలా అన్నెసరీ గొడవ పెట్టుకుంటున్నారు ఎందుకు అనిపించింది. సో డీమన్ పవన్ అయితే ఆమెని నామినేట్ చేయకుండా ఉంటే బాగుండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకేం పాయింట్స్ లేవు, నాకు ఆమెతో ఏం ప్రాబ్లం లేదన్నట్టే చెప్తారు. సో హీ స్మార్ట్ అనిపించింది. అంటే వీకెండ్ ఎపిసోడ్స్ చూసుకుంటే సంజన గారికి పాజిటివ్, బయట అంత నెగిటివ్ ఏం అవలా, అట్లీస్ట్ కొంచెం పాజిటివ్గా ఉంది. సో అది అర్థం చేసుకొని ఉండాల్సింది అనిపించింది. నెక్స్ట్ సో సంజన గారు ఫిక్స్ అనమాట. ఎందుకంటే హరీష్ గారు నామినేట్ చేశారు, ప్రియా గారు చేశారు. ప్రియా గారు ఏం చెప్పారంటే అహం ఎక్కువ, బిగ్ బాస్ మీదకే చేంజ్ చేస్తా అంటారు, స్టాకిస్ట్ని పెడతా అంటారు. ఇక్కడ నేను బిగ్ బాంబ్ దానికి అగ్రీ చేస్తా, స్టాకిస్ట్ దానికి కూడా అగ్రీ చేస్తా. బట్ ప్రియా గారే టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నా కూడా నేను పెడతా అంటే ప్రియా గారే రైట్ ఈ విషయంలో. సో అదే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను బట్ స్టాక్ ఇష్ట ఉండకూడదంటే అందులో సంజన గారు రైట్. సో ఇక్కడ అహం ఎక్కువ అంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఫ్లోరా గారిని లగేజ్ తీసుకురమ్మన్నప్పుడు కానివ్వండి అట్లా ఉన్నాయి. బట్ అట్లీస్ట్ ఆమె గేమ్ ఆమె పాడు చేసుకోవట్లే, దాంతో ఏవో చిన్న అయినాయి తప్ప టోటల్ గేమ్ ఆమె పాడవల ఆమెకున్న వాట్ ఎవర్ చిన్న యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల. సో ఫైన్ అనిపించింది. బట్ ఓకే, బిగ్ బాంబ్ పాయింట్ అయితే ఓకే, దాన్ని మార్చాలనుకోకుండా ఉంటే అది అయితే ఆ పాయింట్ వ్యాలిడ్. సో అందరూ చెప్పిన వాటిల్లో కొన్ని వ్యాలిడ్ ఉన్నాయి, కొన్ని వ్యాలిడ్ లేనివి ఉన్నాయి. సంజన గారిని నామినేట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ చేశారు. నెక్స్ట్ రితు విషయానికి వస్తే శ్రీజ అన్నమాట. కోపంలో వర్డ్స్ లూజ్ అవుతారు, పతివ్రత శిరోమణి అన్నారంట సంజన గారిని. మేబీ ఆ టాయ్స్ విసిరేసే టాస్క్లో అనుకుంటా, ఆ రోజే కదా అదే రితు గారిని అవుట్ చేస్తారు ఆ టాస్క్లో. సో ఇది నాకు ఏ కాంటెక్స్ట్లో ఎందుకు అన్నారో నాకు తెలియదండి రితు గారు. తర్వాత సారీ కూడా తను దాన్ని ఫీల్గా చెప్పినట్టు అనిపించలేదు. రాము దగ్గర తీసుకొని మళ్ళీ ఇచ్చేసింది. రాము దగ్గర తీసుకోవడం తన గేమ్ ఆర్ వాట్ ఎవర్, అది తన ఇష్టం. ఎవరో వేరే వాళ్ళు సెల్ఫిష్ అన్నారని చెప్పి తీసేసుకోవడం, తన స్టాండ్ లేకుండా తను దేని మీద అయితే ఏదైతే నమ్మిందో అదే స్టాండ్ లేకుండా మార్చుకుంటుంది అన్నట్టు మాట్లాడారు. అండ్ స్టాప్ ఎందుకు చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.
ఇక్కడ పతివ్రత శిరోమణి పాయింట్కి అయితే నాకు నిజంగా ఇది ఎందుకు అన్నారో తెలియదు. సెకండ్, ఇంకా రాము దగ్గర తీసుకొని ఇవ్వడం, ఇది నాకైతే అర్థం కాల అసలు. ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇచ్చారు అంటే ఇద్దరు ఓకే, ఇది మేబీ ఇద్దరు అనుకొని గేమ్ ఆడారండి. ఫస్ట్ రాము ఇంకా ఎవరు రితు ఇద్దరు అనుకొని గేమ్ ఆడారు. అంటే ఇద్దరం కలిసి ఆడదామని అనుకొని గేమ్ ఆడారు. అనుకొని గేమ్ ఆడినప్పుడు రితు గారు మొత్తం తీసేసుకుంటున్నారు రాము దగ్గర. అప్పుడు రాము మాట్లాడాలి, మొత్తం తీసుకుంటావేంటి, ఇద్దరం అనుకున్నాం కదా, హాఫ్ తీసుకో, మొత్తం తీసుకుంటావేంటి అన్నట్టు అయినా మాట్లాడాలి. సో ఓకే, అది తన గేమ్కి స్టాండ్ లేదని నామినేట్ చేశారు. ఇది ఓకే పాయింట్ నాకు. అంటే టూ స్ట్రాంగ్ అనను, టూ వీక్ అనను. ఓకే, స్టాప్ ఎందుకు చెప్పిందో అర్థం కాలే. ఇది నాకు అర్థం కాలే. స్టాప్ ఎందుకు చెప్పిందో అసలైన రితుని అడగలా. నాగార్జున గారు మిగిలిన హౌస్మేట్స్ అడుగుతారు, అసలు రితు మీకు స్టాప్ ఎందుకు చెప్పిందో తెలుసా అని అడిగితే పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ వస్తే చెప్తా అందని పవన్ కళ్యాణ్ చెప్పాడు. రితుని అడగలేదు అసలు. సో ఇది నాకు అర్థం కాలే. ఇది వ్యాలిడ్ పాయింటే. నెక్స్ట్, డెమాన్ పవర్ని ఇక్కడ డిఫెండ్ చేస్తాడులేండి రితుకి సంథింగ్ ఏదో, అది నేను నోట్ కూడా చేసుకోలేదు. నెక్స్ట్, ప్రియా గారు ఇక్కడ నాకు కరెక్ట్ అనిపించలేదు. కొన్ని తీసుకొని ఉంటే బాగుండేది, కొన్ని వదిలేసి ఉంటే బాగుండేది అని అనిపించింది ఈ పాయింట్కి. అండ్ పతివ్రత శిరోమణి అనే వర్డ్ ఇట్స్ వెరీ రాంగ్ అన్నట్టు అన్నారు. సో యా, ఇది ఓకే, బాగానే ఉంది. ఓకే. హరీష్ గారు బయట కూడా ఇంతే, నేను బయట కూడా ఇంతే, చీటికి మాటికి అలుగుతా, బుజ్జగించాలి. ఇక్కడ మనం ఎందుకు బుజ్జగించాలి ఆమెని? ఫ్రీక్వెంట్గా ఇలా ట్యాంట్రమ్స్ త్రో చేస్తూ ఉంటారు అని ఇలా రితు గారి మీద చెప్తున్నారు అన్నమాట. మాకు అందరికన్నా మీరే ఎక్కువ, మా అందరికన్నా మీరే ఎక్కువ తింటున్నారు అని నేను అది అనగానే సీన్ క్రియేట్ చేయడం ఇట్లా అన్నారనమాట. సో ఈ రీజన్స్ చెప్పారు మనీష్ గారు. ఇక్కడ ఇవి ఓకే ఇష్ రీజన్స్ అండి. ఆ తింటా అనే విషయానికి అయితే అది ఆమె బాధపడింది అయితే ఆ రోజు ఆనెస్ట్గానే అనిపించింది హరీష్ గారు అన్నప్పుడు. అది సీన్ క్రియేట్ చేయడానికి అన్నట్టు అన్నారు హరీష్ గారు. సో ఇక్కడ ఓకే, ఒక రకంగా ఉన్నాయి పాయింట్స్. మోస్ట్లీ ఏం చెప్పారంటే పతివ్రత శిరోమణి పాయింట్ ఒకటి చెప్పారండి, ఇంకా రాము దగ్గర తీసుకోవడం అన్నట్టు చెప్పారు. సో ఫైన్. ఇంకా సుమన్ గారు అనమాట. సుమన్ గారు ఏం చెప్పారంటే, సుమన్ గారిని నామినేట్ చేశారు. దానికి రీజన్స్ ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే డౌన్ అయిపోతున్నారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానివ్వండి, ఆయన క్యాలిబర్ కానివ్వండి, ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, ఆయన మీద అసలు ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వట్లేదు, ఇట్లా చెప్పారు. సో ఆయన నిజంగానే ఇప్పుడు మనకి ఇమాన్యువల్ వచ్చినంత గేమ్లో ఇన్వాల్వ్ అయినంత ఆయన లేడు. ఆర్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు మనకి నెగిటివ్గా ఉన్నా కానీ శ్రీజ గారు, ప్రియా గారు ఇన్వాల్వ్ అయినంత ఆయన లేరు. అంటే వీళ్ళు నెగిటివ్గా ఉన్నారు, బట్ గేమ్లో ఎంత ఉన్నారు అనేది ఆ పాయింట్ కరెక్టే. బట్ పవన్ కళ్యాణ్ కూడా అంతే లెవెల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అంత టూ మచ్ గేమ్లో మనకి ఇన్వాల్వ్మెంట్ అంత కనిపించట్లా. సో ఈయన ఆల్రెడీ లేనప్పుడు ఆయన్ని చెయ్యొచ్చా లేదా అనే ఒక డౌట్ నాకు వచ్చిందనమాట. సో ఇక్కడ ప్రియా గారు అనమాట. నెక్స్ట్ నా నామినేషన్స్లో లాస్ట్ వీక్ నామినేషన్స్లో అదే నువ్వు నన్ను దొంగతనం చేసావా అది అడిగిన రీజన్స్ అవి చెప్పారు కదా, అవి నాకైతే అవి అసలు రాంగ్ 2 రీజన్స్ అన్నట్టు చెప్పారు. అది నిజంగానే ట్రూ అండి. అది ఏముంది, చిన్న విషయం. ఏమన్నా పోయినప్పుడు అడగరా, ఇది పోయింది మీరు ఏమన్నా చూసారా అని అడగరా. సో అది ఇంకా దానికి ఫీల్ అయితే ఇంకా ఏం చేయలేం. సో ప్రియా గారి విషయంలో అయితే కరెక్టే. సో నెక్స్ట్ శ్రీజ గారు ఏం చెప్తారంటే సంజన గారు గాజులు వేసుకొని కూర్చోండి అన్నప్పుడు ఆయన ఏం స్టాండ్ తీసుకోలేదు, నేను తీసుకున్నప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత నాతో అంటున్నారు అందరి ముందు సారీ చెప్పాలి అని. సో ఆయన ఒక స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పారు. సో
ఫైన్, ఇది కూడా ఓకే, బాగానే అనిపించింది. నెక్స్ట్ హరీష్ గారు, ఆయన ఎప్పుడో ఒకటి అన్నారంటండి, ఏదో అంటే ఏదో ఒక డిస్కషన్లో హరీష్ గారి దగ్గర ఏదో ఒక మాట అన్నారంట. అదంటే ఈయనకేమనిపించిందంటే హరీష్ గారికి, తప్పు చేసే వాళ్ళే కాదు, తప్పు పక్కన నిలబడే వాళ్ళు కూడా తప్పుడు మనుషులే. సో ఈయన సుమన్ గారు కూడా తప్పుని ఏదో సపోర్ట్ చేశారంట, సో అందుకని నచ్చలేదని చెప్పారు. సో సుమన్ గారిని కూడా పెట్టారండి నామినేషన్స్లో. నెక్స్ట్ హరీష్ గారు బర్నీ గారిని చేద్దామంటారు. ఇక్కడ ఏమంటారంటే హరీష్ గారు ఏమంటారంటే బర్నీ గారు ఇంకా మనకి ట్రూ పర్సనాలిటీ చూపియట్లా, ఆయన బయట ఏమవుద్దు అన్న ఒక ఇమేజ్ కాన్షియస్లో ఉన్నాడు. నాకు మనీష్ ఏం చెప్పారంటే ఆయనే నామినేట్ చేయమన్నారని చెప్పారు. బర్నీ గారు మనీష్తో అన్నారంట, నన్ను నామినేట్ చేయని అన్నారంట. అందుకని ఆయన నామినేట్ చేస్తే దానికి ఫ్లిప్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నన్నే నామినేట్ చేశారని ఫ్లిప్ అయ్యారు. సో మనకి ఆయన టాప్లో ఎందుకు పెట్టారంటే బర్నీ గారిని, మనీష్ గారు టాప్లో పెడతారు కదా, ఆయన హింట్ ఇచ్చారు, బీ కేర్ఫుల్, హీఈస్ నాట్ జెన్యూన్ అన్నట్టు చెప్పారంట. ఇది మనీష్ గారు వెళ్ళేటప్పుడు హెల్యూసినేషన్ ఏమన్నా హరీష్ గారికి ఇచ్చి వెళ్ళారా అన్న డౌట్ వచ్చింది నాకు. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నీ గారు ఒకవేళ నిజంగా మనీష్ గారిని నామినేట్ చేయమని అనుకుంటే ఆ విషయం మనీష్ ఎందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడు సరే మనీష్ గారు ఆయన మాట విని నామినేట్ చేశారు అంటే ఆయన మనీష్ గారు బర్నీ గారిని చేసిన నామినేషన్ రీజన్స్ రాంగ్గా ఎందుకు చేశారు? ఆయన చేయమంటే చేసేసారా? సో ఇది ఏమో మరి, ఇది బర్నీ గారు కూడా చూసి ఏం మాట్లాడలా, వీళ్ళందరూ ఇది చూస్తున్నారనమాట, సెలబ్రిటీస్ అందరూ. తర్వాత కానీ ఏం మాట్లాడలేదు. ఇట్లా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, ఆయన నాకు తెలిసి ఏమీ నటించట్లేదు, 2 వారాలు అయింది, ఇన్నాళ్ళు ఎవరైనా నటిస్తారో, సో ఆయన అంతే మనిషి అంత అనుకుంటున్నా అన్నట్టు అన్నారు. శ్రీజ గారేమో ఈ వీక్ అయితే నాకు ఆయన మీద ఏం పాయింట్స్ కూడా లేవన్నట్టు అంటారు. డిమాండ్ పవన్ ఏమో అది ఫేక్ అని ఎందుకు అనుకోవడం, అది స్మార్ట్ ప్లే అనుకోవచ్చు కదా అన్నట్టు అంటారు. సో ఇవన్నీ మనీష్ నామినేట్ అవన్నీ మనకి ఇప్పుడు ప్రూఫ్ కూడా లేవండి, మనీష్ గారు కూడా వెళ్ళిపోయారు. సో మనకి ఏం జరిగిందో తెలియదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పాయింట్ని కన్సిడర్ కూడా చేయలేం. సో బర్నీ గారుది మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఎవరు చేయరు, హరీష్ గారు ఒక్కళ్ళే అంటారు కాబట్టి ఆయన నామినేషన్స్లోకి తీసుకోరు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వేరే ఇమాన్యువల్కి అండ్ వేరే వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను అని బిస్కెట్లు వేస్తున్నారంట. ఇదైతే అసలు ఆయన అవకాశాలు ఇస్తాను అంటున్నారు, తర్వాత బయటికి వెళ్ళాక ఇస్తారో ఇవ్వరో అది వాళ్ళు చూసుకుంటారు. ఈ పాయింట్ అంటే ఇది నాకు ఎలా అనిపించిందంటే, హరీష్ గారు ఏం అర్థం చేసుకున్నారంటే, ఇక్కడ లోపల నేను అవకాశాలు ఇస్తానని చెప్తే వాళ్ళందరూ ఇంకా నాతో పాటు ఉంటారు, నాకు ఎగెనిస్ట్గా కాకుండా, అందుకని ఇలాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళకి బిస్కెట్లు వేస్తున్నారు అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు బిస్కెట్లు వేస్తున్నారనే అనుకుందామండి, వీళ్ళందరూ ఎందుకు ఆ బిస్కెట్లకు పడిపోవాలి? సో వీళ్ళకి అది నిజమో అబద్ధమో ఏదైనా అయి ఉండొచ్చు అని తెలిసే ఆయన మాట వింటున్నారు కదా. అవకాశం రావచ్చు రాకపోవచ్చు బయటికి వెళ్ళాక, బట్ వస్తుందేమో అనే హోప్తో వెళ్ళి ఆయనతో ఉంటున్నారు మీరు అనుకున్న దాని ప్రకారం. సో అప్పుడు వెళ్ళిన వాళ్ళకి లేని బాధ మనకి ఎందుకు అనుకున్నట్టు ఉంటుంది, అది ఆయనతో ఉన్న వాళ్ళకి లేని బాధ. సో ఇక్కడ నెక్స్ట్ రాము గివప్ ఇవ్వడం నచ్చలే అని ఒక పాయింట్ తీస్తారు. ఇక్కడ మళ్ళీ ప్రియా గారు తీస్తారు, రాము గివప్ ఇవ్వడం నచ్చలని. ప్రియా గారైనా ఎవరు తీస్తారు యార్? అప్పుడు శ్రీజ గారు అంటారు, వాళ్ళు లోపలే అనుకొని వచ్చారు, అందుకని రాము కావాలనే గివప్ ఇచ్చారు. సో అది గేమ్ స్ట్రాటజీ కదా, అది ఇంకా గివప్ లాగా ఎలా కన్సిడర్ చేస్తాం అన్నట్టు అంటారు. నెక్స్ట్ ఫ్లోరా గారు అనమాట, ఫ్లోరా గారిని వేద్దామన్నట్టు అనుకుంటారు. దానికి D1 పవన్ ఏం చెప్తాడంటే, ఆమె రివెంజ్ నామినేషన్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ఇండివిజువాలిటీ లేదు,
బోరింగ్ అంటే డిఫెండ్ కూడా చేసుకోలేదు ఈమె శ్రీజ అనమాట. బోరింగ్ అంటే డిఫెండ్ కూడా చేసుకోలేదు, ఆవిడే యాక్సెప్ట్ చేసేస్తున్నారు అందరు నాకే వేసేస్తారని. సో ఇంకా పాయింట్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. ఆల్రెడీ బోరింగ్ ఇచ్చి జైల్లో పెట్టి మళ్ళీ అవే రీజన్స్ చెప్పి నామినేట్ చేసినట్టు అనిపించింది. ఒక రీజన్ ఒకసారే వాడటం బెటర్ అని నా ఫీలింగ్ అండి. పదే పదే అదే రీజన్ చెప్పి ఇప్పుడు బోరింగ్ అని చెప్పి జైల్లో పెట్టారు, మళ్ళా అవే చెప్తున్నారు అనిపించింది నాకు. బట్ ఆ పాయింట్స్ అయితే కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ హరీష్ గారు ఫ్లోరా గారికి క్లోజ్ కాబట్టి హరీష్ గారు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు హరీష్ గారు ఫ్లోరా గారికి సపోర్ట్ చేశారు, డీమన్ పవర్ రితుక్ చేస్తే మాత్రం తప్పైపోయింది. అంటే ఇది కామన్ అండి, మనకు క్లోజ్ ఉన్న వాళ్ళకి మనం నామినేట్ చేయం, అందులో తప్పేం లేదు. ఇక్కడ హరీష్ గారు ఏమంటారంటే ఆమె ప్యూర్ సోల్, గుడ్ పర్సన్, వాష్రూమ్స్ కూడా ఆమె చేసినంత వరకు నీట్గా ఉన్నాయి, ఇవాళ చూస్తే అలా లేవన్నారు. ఇక్కడ నాకు ఇంకో పాయింట్ ఏమనిపించింది అంటే రాత్రి ప్రియా గారు అన్నారు వాళ్ళు బాగా పనులు చేశారని, ఇప్పుడు హరీష్ గారు అన్నారు అండ్ ఇప్పుడు లేవు అంటున్నారు. అంటే ఇప్పుడు చేస్తుంది ఎవరు? ప్రియా గారు. అంటే ప్రియా గారు 1 డేలోనే ఏమంత పట్టించుకోకుండా ఉన్నారా అనిపించింది నాకు. ఇక్కడ ఇంకో పాయింట్ అది. నెక్స్ట్ ఇలా అందరి గురించి చూస్తారు, ఫ్లోరా గారికే వేస్తారండి. హరీష్ గారు ఒక్కళ్ళే ఫ్లోరా గారికి వద్దంటారు, బట్ మిగిలిన వాళ్ళందరూ ఫ్లోరా గారికి వేస్తారు. సో నామినేషన్స్లో ఇప్పుడు సుమన్ గారు, ఫ్లోరా గారు అండ్ సంజన గారు ఉన్నారు, ఇంకో మనిషి కావాలి. ఇంకా అందరు రితు దగ్గరికి వెళ్తారు. అక్కడ డీమన్ పవన్ కొంచెం డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఫ్రెండ్షిప్, బయాస్నెస్ ఇవన్నీ పక్కన పెట్టి అట్లా అంటూ ఉంటారు హరీష్ గారు. ఇక్కడ అసలు ఆ డీమన్ పవన్ని మాట్లాడనివ్వరు. అరే ఫస్ట్ మాట్లాడనివ్వండి రా నువ్వు అంటారు. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత శ్రీజ గారి మీదకి ఇదే పాయింట్ వస్తుంది, నువ్వు అసలు వేరే వాళ్ళని మాట్లాడనివ్వవు, ఓవర్లాప్ చేస్తావు అని ఒక పాయింట్లో నామినేషన్స్ పడతాయి. ఇక్కడ వాళ్ళ టీం అతనే డీమన్ పవనే అరే నన్ను మాట్లాడనివ్వండిరా అని అడుగుతున్నాడు. సో అక్కడ ప్రియా గారి మధ్య శ్రీజ గారి మధ్య మాట్లాడలేమండి, అది తెలుస్తుంది. మాట్లాడలేమంటే పాయింట్ లేక కాదు, వాళ్ళు అసలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు మనకి. సో ఇక్కడ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక రితుని చేసేస్తారండి. తనకి ఇక్కడ ఏమైందంటే నాకు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే రితుకి ప్రియా గారు, శ్రీజ గారు నామినేట్ చేద్దాం అనుకున్నారు. డీమన్ పవన్, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ అంటే వాళ్ళు వేయట్లా, బట్ హరీష్ గారు వేస్తున్నారా లేదా అనేది నాకు డౌట్. సో ఒకవేళ హరీష్ గారు వేయట్లేదు అనుకుంటే ప్రియా గారు, శ్రీజ గారు ఇద్దరే కదా, అంటే మెజారిటీ ఓట్స్ రాలా, 3 people వేయలా, 2 people వేసారు. బట్ రితు గారు ఎలా నామినేట్ అయ్యారనేది నాకు అర్థం కాల. అంటే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ హరీష్ గారు వేసి ఉంటే ఓకే, ఓట్స్ ప్రకారం వెళ్ళారు, 4 నామినేట్ చేశారు. హరీష్ గారు ఒకవేళ హరీష్ గారు కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారు. అంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే హరీష్ గారు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ రితు నామినేట్ చేసేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు శ్రీజ గారు, ప్రియా గారు అనిపించింది. బట్ హరీష్ గారు కూడా అంటారులేండి, ఆ రోజు సీన్ క్రియేట్ చేసింది నేను ఇలా అన్నందుకు, మాకన్నా ఎక్కువ మీరు తింటున్నారు అన్నందుకు, ఇట్లా. సో ఆయనకు కూడా పాయింట్స్ ఉన్నాయి, హరీష్ గారు కూడా చేసే ఉంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ యాక్సెప్ట్ వాళ్ళు నామినేట్ చేసి ఉండరు, బట్ మెజారిటీ ఓట్స్ పడ్డాయి కాబట్టి రితు గారు కూడా వెళ్ళారు నామినేషన్స్లో. నెక్స్ట్ ఇప్పుడు ఓనర్స్ది అయిపోయింది ఒక చర్చ. నెక్స్ట్ వీళ్ళలో ఒకళ్ళని చేసుకోవాలి. ఇక్కడ హరీష్ గారు ఏమంటారంటే నాకు ప్రియా గారి మీద ఉంది, ఎందుకంటే కాలచక్రం టాస్క్లో స్టాండ్ సరిగ్గా తీసుకోవాలి, పాయింట్ కరెక్ట్. నెక్స్ట్ తను ఫుడ్ మానిటర్ కాదు, కుకింగ్ మానిటర్. ఓనర్స్ తింటుంటే ఈట్ మైండ్ఫుల్లీ అన్నారు, అది కొంచెం హర్టింగ్గా అనిపించిందని చెప్పారు. ఇది కొంచెం కన్సిడర్ చేయొచ్చు, ఈట్ మైండ్ఫుల్లీ అన్నది. అండ్ ఫస్ట్ పాయింట్ కరెక్ట్, స్టాండ్ సరిగ్గా తీసుకోరా, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ప్రియా గారు ఏంటంటే నాకు మీరే హరీష్ గారు అని చెప్తారు. ఎందుకు అంటే
మీకు ఎంత బాధ అయినా ఉండొచ్చు, ఫుడ్ తినకుండా ఉండడం నాకు నచ్చలేదండి. అండ్ ఈ 1 వీక్లో మీకు నాకు ఏ కాన్వర్జేషన్ కూడా జరగలేదు అన్నట్టు అంటదామా. దానికి మీరు మానసికంగా చంపేసి ఫిజికల్గా ఫుడ్ తిని బతకాలంటారేంటి? ఇక్కడ ఇది హరీష్ గారు ఇట్లా అంటారు. సో ఇద్దరు పాయింట్స్ వ్యాలిడ్ ఉన్నాయిలేండి. ప్రియా గారు అన్నది వ్యాలిడే, హరీష్ గారు అన్నవి వ్యాలిడే. ఇక్కడ ఒక్కొక్కరిని అడుగుతారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారంటే, నాకు ఇద్దరితో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీరు నాకు పర్సనల్ అటాక్ చేశారు. అండ్ ఎవరు హరీష్ గారు. అండ్ ప్రియా గారేమో స్టాండ్ తీసుకోలేదు నువ్వు అన్నట్టు, అదే కాలచక్రం టాస్క్ సేమ్ రీజన్. పర్సనల్ అటాక్ అది ఆల్రెడీ లాస్ట్ వీక్ నామినేట్ చేశారు పవన్ కళ్యాణ్, మళ్ళీ అదే రీజన్ చెప్తారేంటి రెండోసారి అనుకున్నా నేను. సో ఇక్కడ ప్రియా గారికే వెళ్ళాలి, ఆల్రెడీ ఆ రీజన్కే కదా లాస్ట్ వీక్ నామినేషన్స్లో మీరు నా ప్రొఫెషన్ని తీసుకొచ్చి పర్సనల్గా వెళ్ళారన్నట్టు చెప్తారు. మరి అదే అనుకుంటున్నా పర్సనల్ అటాక్ అంటే ఇంకా నేను. సో అదైతే నాకు మళ్ళీ తీసుకొస్తారేంటి అనిపించింది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం నామినేట్ చేస్తే ఎమోషనల్ అవుతారు హరీష్ గారిని. దానికి హరీష్ గారు కూడా ఏమీ అదేంటి మనసుకు తీసుకోకుండా హక్ చేసుకొని, మనం బయట కూడా ఇలానే ఉంటాం, నువ్వు బయట చూస్తావు నేను ఏంటో అన్నట్టు అంటారు. సో ఇది బాగా అనిపించింది. బట్ ప్రియా గారితో వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది, ఎందుకంటే లాస్ట్ వీక్ అదే రీజన్తో చేశారు కాబట్టి. ఇక్కడ D1 పవన్ చెప్పినట్టున్నాడండి, నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదని అడిగినట్టున్నారు హరీష్ గారు D1 పవన్ని. అది మీరు నన్ను అలా అడగడం నచ్చలేదు అన్నట్టు అన్నారు D1 పవన్. సో ఇక్కడ హరీష్ గారు, లైఫ్ అనేది చాలా చిన్నది, స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో అయినా నాదే మిస్టేక్ లేండి, స్టాండ్ తీసుకోలేదని క్వశ్చన్ చేసినందుకు సారీ, ఈసారి నుంచి నా బ్యాటిల్ నేనే ఫైట్ చేసుకుంటా. అయినా మీకు నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీ సాఫ్ట్ టోన్తో ఉంటారు, ర్యాపో లేని వాళ్ళతో ఒకలా ఉంటారు, ఈ డోగ్లా పని ఏంటి, 2 ఫేస్ ఏంటి అన్నట్టు. ఈ మనిషినేమో హైలైట్ చేశారు, అదేంటి మేబీ బర్నీ గారిని ఏమో స్మార్ట్ ప్లే అని హైలైట్ చేశారనేమో. సో ఇంకా రితు గారి విషయంలో ఏమో ఆ మిస్టేక్ ఉండేసరికి మెల్లిగా మాట్లాడుతున్నావు, అశ్వత్థామ కుంజరహ అన్నట్టు. సో అది తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది, తప్పు ఉంది కాబట్టి మెల్లిగా మాట్లాడుతున్నావు అన్నట్టు అంటారనమాట. సో రితు విషయంలో అదే ఈ చాక్లెట్ ఇలాంటి లత్కూర్ పనులు చేయను నేను ఇలాగా అన్నట్టు మాట్లాడతారు. ఇది డబుల్ స్టాండర్డ్స్ అన్నట్టు. అంటే ఇంకా ఈలో ప్రియాను శ్రీజ లత్కూర్ అది అనడం రాంగ్ సార్ అన్నట్టు అంటారు. అది అనకుండా ఉండాల్సింది, అది అనడం రాంగ్, నాకు నచ్చలేదు అలా అనడం. మీలాగా నేను మంచి నైస్ వర్డ్స్ పులిహోర పంచాయతీ ఇలాంటివి నేను వాడలేదు, లత్కూర్ అనేది తప్పేముంది అన్నట్టు అంటారు. సో అదైతే అనకుండా ఉంటేనే బాగుండు అనిపించింది. రాంగ్ వర్డేనండి, అది ఆయన యూజ్ చేయకుండా ఉండాల్సింది. వాళ్ళిద్దరి మధ్య ఏం బాండ్ ఉందో అది వాళ్ళ ఇష్టం, ఓకే. అది దాన్ని నువ్వు జడ్జ్ చేయడం ఆర్ దాన్ని ఒక తిట్టడం ఈజ్ నాట్ కరెక్ట్ అనిపించింది నాకైతే. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అతను అన్నందుకు శ్రీజ గారు అతను అని వేరే వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అతను అంటారు, ఆయన అనాల్సింది అతను కాకుండా. సో నాకు డిస్రెస్పెక్ట్గా మాట్లాడారు, మీరు అనాలి, అతను ఎలా అంటారు అన్నట్టు అంటారు. వేరే ఆయనతో మాట్లాడేటప్పుడు మీరు, ఇప్పుడు మనం ఇంకొకరితో మాట్లాడుతున్నామండి, ఎవరి గురించో చెప్పాలి. ఇప్పుడు హరీష్ గారి గురించే నేను ఇంకొకరికి చెప్పాలి, వాళ్ళతో ఇప్పుడు హరీష్ గారు పాలు తాగారనో ఏదో చెప్పాలి, ఆయన పాలు తాగారు అతను పాలు తాగారు అంటాం, కానీ మీరు పాలు తాగారంటే వాళ్ళ గురించి అంటున్నాం అనుకుంటారు, కానీ హరీష్ గారి గురించి అంటాం అని ఎట్లా అనుకుంటాం. సో మీరు అనాలని ఇక్కడ ఏంటో అది వేరే వేలోకి వెళ్ళిపోయారు ఇక్కడ హరీష్ గారు అయితే. ఇంకా D1 పవన్ అయితే మీరు జోక్స్ కూడా తీసుకోరు, ఏం జోక్స్ తీసుకోలేదు, మీరు తీసుకోరు కానీ వేరే వాళ్ళ మీద వేస్తారంటే నేను మీ మీద ఏం వేసాను, నేనేం తీసుకోలేదు అన్నట్టు అడుగుతారు. మీరు నావి కాదు బట్ వేరే వాళ్ళ మీద చూశానంటే ఏంటవంటే రెడ్ ఫ్లవర్ది అంటే అయిపోయింది కూడా తీసుకొస్తారా అన్నట్టు అంటారు. ఇది అయిపోయిందిలేండి, బట్ లాస్ట్ వీకే నామినేట్ చేసుకుంటే అయిపోయేది ఈ విషయం మీద అయితే. ఇంకా వీళ్ళందరూ హరీష్ గారు, సంజన, ఫ్లోరా, రితు, సుమన్ గారు వీళ్ళందరూ
నామినేట్ చేస్తారు. ఎవరు కామనర్స్ అందరు కలిసి వీళ్ళని నామినేట్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారు, ఓనర్స్ మీరు ఎక్స్ట్రా 2 నామినేషన్స్ చేయాలి అండ్ ఉన్న వాళ్ళలో ఇద్దరిని మార్చొచ్చు, అంటే మార్చకపోవచ్చు, మార్చే అవకాశం ఇస్తున్నా. ఇద్దరిని తీసేసి మీకు వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు అని, ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఇద్దరిని తీసేసి మీకు నచ్చిన వేరే ఇద్దరిని ఎవరైనా పెట్టుకోవచ్చని. సో పెట్టుకున్నాక ఇందులో ముగ్గురు కామనర్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టు చెప్తారు. ఇంకా తర్వాత ఏమైంది, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్కి ఏం చెప్దామంటే తను గేమ్లో తన గేమ్ ఏం మనకు తెలియట్లేదు, కొంతమందితోనే ఉంటున్నాడు, ఎవరితో కలవట్లేదు, తనకంటూ ఒక బార్డర్ పెట్టేసుకున్నాడని చెప్దామంటారు. నెక్స్ట్ ప్రియా గారికి ఏమో అందరితో బాగానే ఉంటుంది కానీ తన మాటలు కొన్ని హర్టింగ్ ఉంటున్నాయి, ఈ జిప్పులు వేయండి, డబుల్ ఫేసు, ఓనర్స్ ఫుడ్ తినేటప్పుడేమో అదే ఇందాక హరీష్ గారు చెప్పిందే మైండ్ఫుల్గా తినండి అన్నది, ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసు, వీళ్ళని సెలెక్ట్ చేశారు కదా లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్లో, అప్పుడు ఇంకీ పింకీ పాంకీ వేసుకొని వచ్చారా సెలెక్ట్ చేయడానికి అన్నట్టు అనడం, ఇంకా సుమన్ గారి విషయంలో సంచాలకుగా సరిగ్గా చేయకపోవడం, ఇవన్నీ పాయింట్లన్నీ కూడా కట్టుకొని ఇవన్నీ చెప్దామన్నట్టు అనుకుంటారు. ఇక్కడ సంజన గారు శ్రీజ గారికి ఏమో తన ఒపీనియన్ అన్నిట్లో దూరుస్తుంది, ఈ విషయం చెప్దాం అన్నట్టు అనుకుంటారు. ఇక్కడ రితు గారిని వీళ్ళు డిస్కస్ చేస్తారు అనమాట. ఇట్లా ఇప్పుడు టీం నువ్వు చేసిన అది తెలిసి చేసినా తెలియక చేసినా దానివల్ల టీం అందరూ అది అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారు అన్నట్టు. అంటే రితు గారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను నామినేషన్ తీసుకుంటా అని చెప్తారు. సో అది రితు గారు నాకు గుడ్ అనిపించారు ఇక్కడైతే. ఇంకా ఇమాన్యువల్ వస్తారు, వచ్చి ఇంకా చెప్తారనమాట, మేము సుమన్ గారిని సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే సంజన గారి వల్ల మాకేం ప్రాబ్లం కలగలేదు ఈ వీక్లో. ఇంకా సుమన్ గారు అయితే ఆయన అందరితో మాట్లాడుతున్నారు, గేమ్స్లో కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆయన చేయగలిగినంత, సో వీళ్ళిద్దరిని తీసేద్దాం అనుకుంటున్నా, ఇంకా వీళ్ళ బదులు కళ్యాణ్ని పెడదాం అనుకుంటున్నా. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ గేమ్ ఏం మాకు అర్థం కావట్లేదు, మింగిల్ అవ్వట్లేదు మీరు ఎవరితో, ఇట్లా అంటారనమాట. మీ బార్డర్లో మీరు ఉంటున్నారు అన్నట్టు, ఎవరు బార్డర్లో ఉండిపోయాను అన్నట్టు అడుగుతారు. అందరూ అదే అన్నారు అన్నట్టు చెప్తారు. ఇక్కడ రితు నాకు ఆప్షన్ లేదు, నేను అనలేదు అన్నట్టు చెప్తారు. దట్స్ ఫైన్, ఎందుకంటే ఇక్కడ రితు గారు డీమన్ పవన్కి కానివ్వండి, పవన్ కళ్యాణ్కి కానివ్వండి క్లోజ్. సో ఇక్కడ తనూజ గారు చూడండి, గేమ్లోనేమో సెలబ్రిటీస్తోనే ఉంటున్నారు, పర్సనల్ టైం వచ్చినప్పుడు ఇలా పవన్ కళ్యాణ్తో కానివ్వండి, డీమన్ పవన్తో కానివ్వండి ఉంటున్నారు. సో ఇక్కడ తనూజ గారి స్ట్రాటజీ కూడా బాగుంది. ఇక్కడ రితు గారు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తే ఓకే, నేను అనలేదు ఆర్ నేను నామినేట్ చేయలేదు ఇలాంటి విషయాల్లో ఓకే, బట్ దాన్ని కరెక్ట్గా జస్టిఫై చేసుకోగలగాలి ఎందుకు చేయలేదని. ఆర్ ఇలాంటి టాస్కులు ఇలాంటి విషయాల్లో తను సంచాలకుగా ఉన్నప్పుడు ఇలా ఫెయిర్గా ఉండాలి, ఆర్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆల్రెడీ క్లోజ్ వాళ్ళు ఉన్నప్పుడు నా మీదకి వెళ్తుంది, వాళ్ళకి నేను ఏమైనా అన్ఫేర్ చేస్తే వీళ్ళు నాకు క్లోజ్ కాబట్టి నా మీదకి వెళ్తుంది అనేది మైండ్లో పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆమె ఇలాంటి విషయాల్లో. సో ఇంకా నువ్వు ఆర్గ్యుమెంట్స్లో కానీ గేమ్స్లో ఆయన బాగానే ఆడుతున్నాడులేండి, ఆర్గ్యుమెంట్స్లో ఆర్ నార్మల్గా వాళ్ళది ఏంటంటే ఆయన మాట్లాడట్లేదని, ఆయన ఏమంటాడు ఆర్గ్యుమెంట్స్లో నేను ఎవరికన్నా ఇద్దరికి జరిగినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కానీ నా దాకా వస్తే నేను మాట్లాడతా అన్నట్టు బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. దానికి ఇంకా ఆయన చెప్తాడు ఇమాన్యువల్, నువ్వు అసలు గేమ్ స్టార్ట్ చేయలేదు, ఒక ఇద్దరితోనే ఉంటున్నావు అంతే అన్నట్టు చెప్తే ఇంకా ఆయన ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్. సో నెక్స్ట్ ప్రియా గారు అనమాట, ప్రియా గారిని స్వాప్ చేసామని ఇవే రీజన్స్ చెప్తారు. ఈ జిప్పు కంటెండర్కి ఇంకీ పింకీ పాంకీ ఇలాంటి మాటలన్నీ మాకు తక్కువ చేసినట్టు ఉంటుంది. అలాగే ఓనర్స్ విషయంలో ఈట్ మైండ్ఫుల్ అనడం కానివ్వండి, అది యాక్చువల్గా ఫుడ్ మానిటర్గా నువ్వే చూసుకోవాలి, సో నువ్వు చూసుకోకపోవడం వల్ల జరిగిన దాన్ని నువ్వు మళ్ళీ ఈట్ మైండ్ఫుల్ అంటాం, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనడం ఇట్లా చెప్తారు ఇమాన్యువల్. ఇక్కడ ఫ్లోరా గారు వచ్చి
ఫ్లోరా గారు ఫీల్ అవడంలో తప్పేం లేదేమో. లాస్ట్ వీక్ నామినేట్ చేశారు ప్రియా గారు, ఈ వీక్ నామినేట్ చేశారు. అండ్ వాళ్ళిద్దరు మళ్ళీ బాగుంటారు అనుకుంటా. ఇంకా అందుకని బాగున్నా కూడా వచ్చి నామినేట్ చేసేసరికి నా ఫేస్ మీద ఏమో షీ స్వీట్ అట్లా అంటావు, బట్ నా బ్యాక్ ఏమో ఇలా పొడుస్తావు, బ్యాక్ స్టాప్ చేస్తావు అన్నట్టు అంటారు. సో నేను ఎప్పుడు ఫ్లిప్ చేయలేదు, నాకు స్టాండ్ లేదన్నావు. నేను లాస్ట్ టైం ఈ ఓనర్స్ అయ్యే టాస్క్లో ఇమాన్యువల్ రాము అంటే వీళ్ళందరూ మార్చారు, బట్ నేను మార్చలేదు. నేను ఇమాన్యువల్ పేరే చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్నట్టు చెప్తారు. నాకు స్టాండ్ లేదన్నావు కదా. సో ఇక్కడ ప్రియా గారు ఏమంటారు అన్నమాట అంటే, నేను ఒక్కదాన్నే కాదు మిమ్మల్ని నామినేట్ చేసింది, బట్ నాతోనే ప్రాబ్లం ఉంది అంటే యూ ఆర్ ద వన్ హూ హర్ట్ ద మోస్ట్ అన్నట్టు అన్నారన్న. మీరే నన్ను ఎక్కువ హర్ట్ చేశారు అంటే ఇక్కడ ఫ్లోరా గారి ఉద్దేశం ఏంది, మీరు మీరు నామినేట్ చేయడం వల్ల నేను ఎక్కువ హర్ట్ అయ్యా అంటే వేరే వాళ్ళవి నేను ఓకే ఎక్స్పెక్ట్ చేశాను, ఆర్ వాళ్ళకి నాకు అంత బాండింగ్ లేదు, ఆర్ ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండుండొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ రీజన్స్ అన్నీ కొన్ని ఫస్ట్ వీక్లో జరిగినాయి, అప్పుడే మీరు సెకండ్ వీక్లో నామినేట్ చేయాలి కదా అన్నట్టు అంటారు ప్రియా గారు. దీనికి ఇమాన్యువల్ ఏం చెప్తారంటే 2 వీక్స్లో జరిగినవన్నీ మేము చెప్తున్నాం అన్నట్టు అంటారు అనమాట. సో ఇక ఏం లేదండి, వాళ్ళందరినీ నామినేషన్లోకి తెద్దాం అనుకున్నారు, బట్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే కరెక్టే, రాంగ్ ఏం లేవు. ఇంక ఇక్కడ ప్రియా గారు ఏమంటారంటే, నేను కన్సిడరేట్గా తినమన్నాను, దానిలో తప్పేముంది అంటున్నారు. ఇక్కడ ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ అన్న వర్డ్లో కానివ్వండి, ఫుడ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయ్యి కొంచెం కన్సిడరేట్గా తినండి అనే టోన్కి దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. సో ఆ పాయింట్ పెట్టచ్చు. ఇప్పుడు కన్సిడరేట్గా తినండి అని ఎలా మాట్లాడారో అలానే మాట్లాడి ఉండాల్సింది అప్పుడు. సో నేను మరి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు అయితే ఏంటి అని అప్పుడే అన్నావు కదా అంటే, మరి ఏమనాలి అంటే నీకు అది తప్పు అనిపిస్తే అప్పుడే తప్పనాలి కదా అంటున్నారు ప్రియా గారు. ఇంకా అప్పుడు ఇమాన్యువల్ ఆ మినిట్ నేను గేమ్ ఆడాలా నీతో ఆర్గ్యూ చేయాలా అన్నట్టు అంటారు ఇమాన్యువల్. దానికి ప్రియా గారు సర్కాస్టిక్గా, ఓహో ఇదైతే నాకు టూ మచ్ అనిపించింది, ఈ మధ్య సర్కాస్టిక్గా అంటున్నారు, మొన్న ఈ మధ్య భరణి గారితో కానివ్వండి. సో ఈ పాయింట్లు అయితే కరెక్టేనండి, కాకపోతే వాళ్ళు అనుకొని చేశారు, అందులో కూడా తప్పేం లేదు. ఇంకా భరణి గారు వచ్చి రాముని చేస్తారనమాట. గేమ్లో గివప్ ఇవ్వడం, ఫైట్ చేయకుండా ఉండడం, అది వాళ్ళు అనుకున్నారు కదా, వాళ్ళ స్ట్రాటజీ కదా, ఇంకా గివప్ అయింది నాకు అర్థం కాల. అది గివప్ అంటారు, కాసేపు ఏమో మేము అనుకుని ఆడామంటారు, ఇంతవరకు దాని కన్క్లూజన్ లేదండి. నెక్స్ట్ రాము ఏమో నా ఫోటో నేనే పెట్టుకుందాం అనుకున్నాను, సో అది నేను యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు అంటారు. ఇక్కడ ఆ విషయం ఇక్కడ రాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి అనుకున్నప్పుడు అక్కడ ఏంటో బాధపడుతున్నట్టు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆడదాం అనుకున్నప్పుడు మొత్తం తీసుకోవడం ఇట్స్ రాంగ్, బాధేస్తుంది దానికి. కలిసి ఆడదాం అనుకున్నప్పుడు ఆ మొత్తం తీసుకున్నప్పుడు క్వశ్చన్ చేయాలి, ఏదో మొత్తం తీసుకుంటామేంటి, ఉంటే ఇద్దరం ఉందాం లేకపోతే ఉండద్దు, వాట్ ఎవర్ డిస్కస్ చేసుకోవాలి. సైలెంట్ ఉన్నాడు. అండ్ తనూజ గారు అడిగితేనేమో అవునంటాడు, మళ్ళీ రితు ఇటు అడిగితే అవునంటాడు. అక్కడ టోటల్గా రాము చాలా మిస్టేక్ ఉందిలేండి దానికి. ఇంకా కరెక్ట్, ఇంకా అది నామినేషన్స్లో ఆ రీజన్ అయితే కరెక్టే. నెక్స్ట్ సంజన గారు శ్రీజని నామినేట్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే, నేను నిన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేశాను, బట్ మీరు హార్ష్గా మాట్లాడారు, మేము మీ నామినేషన్స్ చూస్తే కనుక ఏం మాట్లాడాను చెప్పండి అన్నట్టు అడిగితే, ఇంకా ప్రతిదానికి మధ్యలో వస్తారు ఆర్గ్యుమెంట్లో. నాది ఫుడ్ మానిటర్ది జరిగితే మీరు మధ్యలో వచ్చి మాట్లాడతారు, పాయింట్ పెట్టనివ్వరు, ఓవర్లాప్ చేస్తారు, ఇంకా రెచ్చగొడతానికి, ఇదైతే నిజమండి, రెచ్చగొడతానికి ట్రై చేస్తారు శ్రీజ గారు. నాకైతే ఓవర్లాప్ కూడా చేస్తారండి. ఇంకా నేను ఇప్పుడు మీకు ఏమన్నా మీరు ఆన్సర్ ఇచ్చినా కానీ నేను మీకు కౌంటర్ ఇవ్వనండి, నేను రెడీగా లేను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను 1-2 గంటలు మాట్లాడాలి మీతో ఒకవేళ కౌంటర్ ఇవ్వాలంటే.
సో నేను మాట్లాడటానికి రెడీగా లేను, మీరు దానిలో దట్టు మీరు నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారు, దానిలో నేను సైకోలా బిహేవ్ చేస్తా కాబట్టి బిహేవ్ చేస్తానని ఇంకా ఇంకా రెచ్చగొడటానికి ట్రై చేస్తారు అన్నట్టు అంటారు. ఇక్కడ మళ్ళీ సైకో అనే వర్డ్ని పట్టుకొని నన్ను సైకో అంటున్నావు ఏంటని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు శ్రీజ గారు. ఇక్కడ సంజన గారిని ఆమె అనుకుంటారు, నన్ను రెచ్చగొట్టి నేను సైకోలా మాట్లాడతానని మీరు ట్రై చేస్తారన్నట్టు ఆమె అనుకుంటారు. అది నన్ను నేనే అనుకున్నా అని రీతు గారు లేచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంజన గారు చెప్తారు, దాన్ని మళ్ళీ రీతు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాక ఒకవేళ ఆమెనే అంటే నేను ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేయాలన్నట్టు అంటారు. ఆ వర్డ్ని తీసుకొని మళ్ళీ దాన్ని సీన్ చేద్దామని చూస్తారు. సో ఇక్కడ మీరే ఇంకా గాజులు వేసుకొని కూర్చోండి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు అంటే దానికి నేను సారీ చెప్పాను, కాళ్ళు పట్టుకున్నాను, ఆ మనిషి యాక్సెప్ట్ చేశారు, మీకేంటి ప్రాబ్లం, మీ పాయింట్స్ కాదు కదా అవి అన్నట్టు అంటారనమాట. నాకు ఆ మనిషి యాక్సెప్ట్ చేసిన నాకు నచ్చలేదు మీరు అనడం అన్నట్టు చెప్తారు. నేను మిమ్మల్ని అనలేదు కదా అని ఆమె అంటారు. సో ఇక్కడ భరణి గారు వచ్చి నీ గురించి ఒక్కళ్ళు పాజిటివ్గా మాట్లాడట్లేదమ్మా, అసలు మాట్లాడటానికే ఇంట్రెస్ట్ చూపించట్లేదు నీతో. ఏం లేదండి, ఆమె వాదిస్తారు, రెచ్చగొడతారు, మాట్లాడనివ్వరు మనల్ని. సో అక్కడ మళ్ళీ నేనేం చేశాను ఏంటి అన్నట్టుగా అడిగితే శ్రీజ గారు ఇంతమందికి నచ్చట్లేదు, నువ్వు ఒక్కదానివి రైటా వీళ్ళు రైటా అన్నట్టు అంటారు. అంటే నేను స్టాండ్ తీసుకోవడం తప్ప, ప్రతి విషయంలో స్టాండ్ తీసుకోవడం తప్పు అనండి, తీసుకోను. ఇక్కడ రీతు గారు లేచి వచ్చి ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకో, ప్రతి దాంట్లో కాదు అన్నట్టు చెప్తా. అదే కదా నాగార్జున గారు కూడా చెప్పింది, ప్రతి దాంట్లో తుత్తు అని రావద్దని చెప్పారు. సో నేను ఇక్కడ శ్రీజ గారు ఏమంటారంటే స్టాండ్ తీసుకోవాలా వద్దా, తీసుకోవద్దంటే తీసుకోను అన్నట్టు మాట్లాడతారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఏమొస్తుందంటే ఈ గాజులు విషయం కానివ్వండి, పతివ్రత శిరోమణి విషయం కానివ్వండి, అది మా మధ్య జరిగింది, సెలబ్రిటీస్ మధ్యలో జరిగింది, మేము సాల్వ్ చేసుకుంటాం కదా, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టు, మీరెందుకు ఆ పాయింట్స్ తీస్తున్నారు అన్నట్టు అడుగుతారు. ఇక్కడ వీళ్ళు కామనర్స్ కౌంటర్ ఇస్తారు బాగా. ఇప్పుడు నేను తినే విషయం నేను అంది కూడా ఓనర్స్ని అన్నాను, బీ మైండ్ఫుల్ ఓనర్స్ అని మా వాళ్ళనే కదా నేను అంది, ప్రియా గారు అంటారు అనమాట. ఇలాంటి లాజిక్లన్నీ బాగా ఎతుక్కొని తీసుకొస్తారు వీళ్ళు. సో మా వాళ్ళనే కదా అంది, మరి మీరెందుకు ఆ పాయింట్ తీసుకొని వచ్చి మమ్మల్ని నామినేట్ చేశారన్నట్టు అంటారు. బట్ వీళ్ళు చాలా పాయింట్స్ చెప్పారు, అందులో ఇది ఒకటి. బట్ ఇక్కడ రితు గారు నామినేట్ చేయడంలో అదొక మెయిన్ పాయింట్ అంతే. అండ్ ఈ సంజన గారి దానిలో కూడా మెయిన్ పాయింట్ అదే. సో ఇక్కడ వాళ్ళే ఇది అంటారనమాట. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు సెలబ్రిటీస్, ఇక్కడ బీ మైండ్ఫుల్ ఓనర్స్ అన్నది మా దాకా వచ్చింది, మీ వాళ్ళు మాతో వచ్చి మాట్లాడుకున్నారు, సో మేము అందుకని ఆ పాయింట్ తీసుకొచ్చామంటే ఇక్కడ సుమన్ గారు కూడా మా దాకా, శ్రీజ గారు అంటారు మా దాకా వచ్చింది, సుమన్ గారు కూడా వచ్చి మాతో అంటారు, అందుకే మేము తీసుకున్నాం అన్నట్టు అంటారు. అక్కడ వాళ్ళు సుమన్ గారు ఆల్రెడీ క్షమించాను కాళ్ళు పట్టుకున్నారంటే దానిలో ఏం తప్పులేదు. ఇక్కడ ప్రియా గారు ఎవరినన్నా సారీ అడిగారా పోనీ, ఏమోలేండి. ఇంకా వాళ్ళు ఈ లత్కోర్ మాట తీసుకుంటారు. రీతు గారు లత్కోర్ అన్నారు, నేను మిమ్మల్ని అనలేదు, మేము మాట్లాడుకున్నప్పుడు అన్నా అని హరీష్ గారు అంటారు. బట్ ఆ టాపిక్ నాదే కదా అంటారు. మంచి లాజిక్ పట్టుకున్నారు రితు గారు అనుకున్నా. ఇంక ఇక్కడ రితు గారు నేను లేనప్పుడు నా గురించి మాట్లాడకూడదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మమ్మల్ని అందరినీ కావాలని అనుకొని నామినేట్ చేశారు. ఇక్కడ ఇమాన్యువల్ మా వ్యాలిడ్ రీజన్స్ మాకు ఉన్నాయని చెప్తుంటే ఇక్కడ ప్రియా గారు ఒక్కళ్ళన్నా వదిలేసి ఉంటే మేము సలాం కొట్టేవాళ్ళం, ఇంకా కెప్టెన్గా అవకాశం ఇస్తారండి, ఒకళ్ళని సేవ్ చేయొచ్చు అంటే శ్రీజాని సేవ్ చేస్తారు. నాకు శ్రీజ గారికి చెప్పిన రీజన్ అంత వ్యాలిడ్ అనిపించలేదు, సో సేవ్ చేస్తున్నా అని. తర్వాత శ్రీజ గారు ఎమోషనల్ అవుతారండి, ఏడుస్తారు కొంచెం. నాతో మాట్లాడటానికి మీ అందరికీ భయం, ఇక్కడ ఇమాన్యువల్ వస్తాడు, ఎందుకు రావద్దు నా దగ్గరికి, నాతో మాట్లాడటానికి మీ అందరికీ భయం కదా అని కొంచెం అందరూ అలా అనేసరికి బాధ అనిపిస్తుంది. కానీ అది నిజమేనండి, శ్రీజ గారితో కొంచెం మాట్లాడాలంటే మనల్ని మాట్లాడనివ్వరనే ఫీలింగ్ అయితే వస్తుంది. పాయింట్ కరెక్ట్, కానీ ఇంకా అది అనేసరికి బాధపడ్డారు శ్రీజ గారు. ఇక్కడ రితు గారు కూడా బాధపడతారు, నేను గెలిపించాను అన్నారు,
నేను ఇక్కడ అంటే మేబీ డీమన్ పవన్ తనని సేవ్ చేయలేదనేమో. అందరేమో నేను గెలిపించానన్నారు, బట్ నేను నిజంగా అన్ఫేర్గా గెలిపించుంటే ఇప్పుడు నన్ను కదా సేవ్ చేయాలన్నట్టు ఏడుస్తారనమాట. అంటే అన్ని మాటలు అన్నారు, ఇప్పుడు ఇట్స్ నాట్ దాట్ అన్నట్టు ఏడుస్తారు, అది అలా కాదు అన్నట్టు. అక్కడ ఇంకా తనూజ గారు ఓదారుస్తూ నేను చెప్తూనే ఉన్నా కదా నీకు ఫ్యామిలీ ఇవన్నీ ఆలోచించు, ఇవన్నీ వదిలే అన్నట్టు చెప్తారు. అది అండి. నామినేషన్స్లో అయితే ఇప్పుడు ప్రియా గారు, హరీష్ గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అండ్ ఇటు సైడ్ రితు గారు అండ్ రాము ఉన్నారు. అది ఇవాళ ఎపిసోడ్ అయితే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకేమనిపించిందో కమెంట్ చేయండి.